హాయ్ ఎవ్రీవన్, ఈరోజు పంజాబీ డ్రెస్ టాప్ స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా నేను లైనింగ్లను మెయిన్ క్లాత్కి అతికించాను. ఏ పార్ట్కి ఆ పార్ట్, ముందు వెనుక చేతి భాగాలు, దీనివల్ల మన స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. ఫస్ట్ వెనుక భాగం ముందు భాగం రెండింటిని చూపించిన విధంగా షోల్డర్స్ దగ్గర జాయింట్ చేయండి. హ్యాండ్స్ అటాచ్ చేసే ముందు ఫస్ట్ హ్యాండ్ లోతు భాగం ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది అటాచ్ చేయాలి. ఈ షోల్డర్స్ జాయింట్ దగ్గర హ్యాండ్స్ మధ్య మార్కింగ్ పాయింట్ పెట్టి అటాచ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవైపు పూర్తిగా కుట్టడం అయ్యాక రివర్స్ వేసి మిగతా సగం హ్యాండ్ని జాయింట్ చేయండి. ఇలా హ్యాండ్స్ మధ్య నుంచి కుట్టడానికి రీజన్ ఏంటి అంటే హ్యాండ్ పొజిషన్ అనేది ముందుకి వెనుకకి జరగకుండా మధ్యలోనే వస్తుంది. ప్రతిదానికి డబుల్ స్టిచ్ అనేది మర్చిపోకుండా వేయండి. హ్యాండ్స్ జాయింట్ అయ్యాక నెక్ పైపింగ్ వేయడం స్టార్ట్ చేయండి. నేను వెనుక భాగంలో షోల్డర్ కింద నుండి పైపింగ్కి మొదలు పెడుతున్నాను. నేను థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి. ఈ థ్రెడ్ని మొదలుపెట్టిన ప్లేస్కి వచ్చేదాకా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ చూపించిన విధంగా కుట్టాలి. పైపింగ్ అనేది నీట్గా రావడానికి నేను కట్స్ పెట్టుకుంటున్నాను. థ్రెడ్ పైపింగ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టిచ్ అనేది వేయండి.
నెక్ వేయడం అయిపోయాక జాయింట్ చేయాలి. ఈ జాయింట్ చేసే ముందు మీ ఆది డ్రెస్ హ్యాండ్ విడ్త్, ఆర్మ్ విడ్త్ పాయింట్స్ పెట్టుకోండి. తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి. హ్యాండ్, ఆర్మ్ దగ్గర ముందు వెనక పార్ట్స్ కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ చేస్తూ కట్స్ పాయింట్ దగ్గర వరకు కుట్టి రబ్ చేయండి స్టిచ్ని. స్టిచ్చింగ్కి ముందు కట్స్ పాయింట్ దాకా కుట్టు వేయడానికి ఒక లైన్ లాగా డ్రా చేసుకోండి. దీనివల్ల మీ కుట్టు అనేది కరెక్ట్గా మీరు అనుకున్న దగ్గర స్టిచ్ చేయడానికి వస్తుంది. ఈ కుట్టు రబ్ అనేది కట్స్ దగ్గర 1 ఇంచ్ వెడల్పుతో చేయాలి. ఎక్స్ట్రా స్టిచెస్ కూడా వేసుకోండి పక్క పక్కనే. ఎక్స్ట్రా స్టిచెస్ వేశాక కట్స్ కుట్టడం స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం రబ్ చేసిన పాయింట్ నుండి చూపించిన విధంగా క్లాత్ ఫోల్డ్ చేసి కింద నుంచి మడిచి కుట్టడం స్టార్ట్ చేయాలి. కట్స్ పాయింట్ దగ్గరకు వచ్చాక చూపించిన విధంగా కొంచెం ముందుకి కుట్టు వేసి అడ్డంగా తిప్పి కుట్టి మళ్ళీ ఇంకొక వైపు భాగానికి మడిచి కుట్టడం స్టార్ట్ చేయండి. మనం కుట్టిన ఈ కట్స్ చివరన ఇంకొక వైపు కుట్టు వేయండి. చూడండి కట్స్ ఎంత నీట్గా వచ్చాయో. ఇలానే ఇంకొక వైపు కూడా కట్స్ కుట్టండి. రెండు వైపులా కట్స్ కుట్టడం పూర్తయ్యాక కింద వైపు ఫోల్డ్ చేసి చూపించిన విధంగా కుట్టండి.
దీనికి కూడా సెకండ్ స్టిచ్ అనేది వేయాలి. చివరలో ఎడ్జ్కి వేయండి. కింది భాగం మడిచి కుట్టడం అయిపోయింది అంటే మీ పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ అయిపోయినట్లే. Punjabi dress ready. Thanks for watching. Like and subscribe my channel @Saoji Swarahi Designers.